గంధం కుంకుమ పసుపు కలిపి పెట్టి ఒక్క నిమిషం. అమ్మ ఇక్కడ చూడే, అమ్మ ఇక్కడ చూడు, హాయ్ చెప్పు. హాయ్ అమ్మ ఇక నోము ఈరోజు మా ఇంట్లో నోము సత్యనారాయణ స్వామి వ్రతము. ఊరికి వచ్చి మేము నోముకుంటున్నాము. మా ఊరు పేరవరము. ఇంకా దీపాలు అవి ముట్టియలేదు, ఎందుకంటే ఇంకా పంతులు రాలేడు. ఇక కథకి ఇక్కడ బోధించినాము. సత్యనారాయణ స్వామి కథ ఈ ఇయర్కి ఒక్కసారి చాలా మంచిగా అవుతుంది. ఇది మాది పాతకుండ. ఇక ప్రసాదాలన్నీ ఇది మాది పాత ఇల్లు అండి. ఈ ఇయర్కి ఒక్కసారి వచ్చి ఇక్కడ నోముకొని వ్రతం చేసుకొని మళ్ళీ వెళ్ళిపోతాము. ఇది మాది మా మమ్మీ వాళ్ళది, ఇది బెడ్రూమ్ అంటారు. మా పాప ఆద్య ఆల్రెడీ మేము ఫేమస్ అండి. ఇవి మా చెల్లె సరిత, యూట్యూబర్. ఇవ కూడా ఫేమస్. హాయ్ సరిత, ఫేస్ చూపి సరిత. కడపలు కడుగుతుంది మా చెల్లె. చూడండి ఎంత బాగా తామర పువ్వులు వేసి రకరకాల ముగ్గులు పెడుతుంది. చాలా మంచిగా చేస్తుంది. కడుపు ఎంత బాగా గడిగింది. అయ్యో సారీ పోయింది, నా వల్ల పోయింది. ఎంత మంచిగా గడిగింది చూడండి. మా ఫ్యాన్ నిన్న రాగానే కరెంట్లో పెట్టినామో లేదో టప్పుమని ఇరిగిపోయింది. ఇవి మా ఇల్లు అండి. మొన్న అన్నీ పెంకలు ఊడిపోతే ఇల్లంతా కప్పించినాము. అందుకనే ఇల్లు మొత్తం ఇట్లా అయిపోయింది. సున్నం వేసినా కూడా సున్నం వేసినట్టు కూడా లేదు, ఎందుకంటే మొత్తం ఇట్లా అయిపోయింది. అంతే. ఇక వాటర్ వచ్చి వర్షం ఫుల్ వచ్చేసి పైన సున్నం అతుక్కుంది, కానీ ఇక్కడ అతుక్కోలేకపోయింది. ఇక మా మమ్మీ మా అక్క చేస్తుంది, మా చెల్లె చేస్తున్నారు. ఇదండి మా కిచెన్ ఎంట్రీ. వాటర్ ఇట్లా వట్టి పెట్టుకున్నాం మేము. అన్నీ ఆల్రెడీ వంటలు అయిపోయినాయండి. రైస్ రాత్రికి ఎవరైనా చుట్టాలు వస్తారు కాబట్టి, పచ్చిపులుసు, పప్పు, ఆలుగడ్డ స్టవ్. ఇల్లు రిపేర్లు ఉంది కాబట్టి ఇక్కడ మేము కిటికీ పెట్టాల్సి వచ్చింది. ఇది మాదండి షెల్ఫ్, కిచెన్ షెల్ఫ్. ఇక ఇది మా కిచెన్. ఇవన్నీ కొన్ని సామాన్లు ఇక్కడ పెట్టుకున్నాము. ఇక ఇక్కడ నుంచి ఒక కిటికీ అండి, వెంటిలేషన్ గాలి వెళ్ళడానికి. అప్పట్లో ఇట్లా పెట్టేవాళ్ళు. ఇదో ఇలా కిటికీలు. కానీ ఇక్కడ ఉన్నంత ప్రశాంతత హైదరాబాద్లో లేదండి. ఇద్దా మా ఇల్లు చూసారా, ఎంత పెద్ద ఓపెన్ ప్లేస్. ఇంత పెద్ద ప్లేస్ హైదరాబాద్లో ఉంటే ఎంత బాగుంటుంది. ఆ లాస్ట్కి మా బాత్రూము, లాట్రిన్ అండి, అవి రెండు చూపిస్తా. ట్యాంకర్ కూడా ఉంది మాకు. ఫుల్ వాటర్ వస్తుంది ఇక్కడ. అంత రిపేర్ ఉంది, అంతా చేసిండ్రు అనమాట వాళ్ళు ఈరోజు. వాటర్ నీళ్ళు లేవు సరిగ్గా ఈరోజు. కడగడానికే సరిపోయింది. ఇది మా గచ్చు బాసన్లు తోమేది, అది మా బాత్రూమ్, అది మా లాట్రిన్. ఇది మళ్ళీ ఇంటి ముందు ఓపెన్ ప్లేస్. చూసారా, మేము ఇయర్కి ఒకసారి వస్తాం కాబట్టి ఇట్లుంది. వచ్చి అంతా చేసుకొని వ్రతం అవన్నీ చెప్పించుకుంటున్నాము. ఎంట్రీ మాత్రం సూపర్ ఉంటుందండి. బయట మాత్రం ఇట్లుంది. ఇదంతా ఇంకా మళ్ళీ సాయంత్రం వరకు చేసేయాలి. చెట్లన్నీ తీసేసి సాన్పి చల్లాలి. ఇక్కడ ఒకటి ఉంది పెండింగ్ పని ఈరోజు. ఓకేనా అండి, మళ్ళీ వ్రతం స్టార్ట్ అయ్యేటప్పుడు మళ్ళీ మీకు అంతా చూపిస్తాను మా ఇంట్లో వ్రతం ఎట్లయితుందో. బాయ్.